బిగ్ బాస్ హౌస్లో అప్పటి వరకు ఉన్న స్నేహితులు శత్రువులుగాను, శత్రువులు స్నేహితులుగాను మారతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అసలు విషయానికి వస్తే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక వంట చేస్తున్న సమయంలో నైనిక, సీత, నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇదంతా కూడా లైవ్లో చోటు చేసుకుంది. ఇక సీత నిఖిల్ని అడుగుతూ, ఏంటి ఈ మధ్యన నువ్వు సోనియాకి చాలా దూరంగా ఉంటున్నావు, ఏమైందని అడిగింది. దీంతో నిఖిల్ ఆమెకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సీత, ఎందుకో ఆ రోజు ఆమె అన్న మాటలు నా గుండెల్లో అలా గుర్తుండిపోయాయి. చిన్నదానికే అందరిలోని నేనేంటో తెలుసుండి కూడా గొడవ చేసింది చూడు, అసలు నాకు అలాంటి పర్సన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అంతేకాదు నా పర్సనల్ లైఫ్లోకి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందని అనిపించింది. అభయ్ అన్న కూడా నాకు అదే చెప్పాడు. నీ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు నువ్వు దూరంగా ఉంటే మంచిది, లేకపోతే ఆ తర్వాత జరిగే అనర్థాలు చాలా ఇబ్బందిగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. అందుకే నేను సోనియాతో ఎక్కువగా ఉండట్లేదు. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది. నా గేమ్ నేను ఆడుకుంటాను, ఆమె గేమ్ ఆమె ఆడుకోలే. హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా సోనియా, నిఖిల్ ఇద్దరు కూడా ఒకటే. సోనియా ఏం చెప్తే నిఖిల్ అదే చేస్తాడని మీరే అనుకున్నప్పుడు మరి బయట ఆడియన్స్ కూడా ఎలాగో పోర్ట్రేట్ అయ్యి ఉంటుంది కదా. అందుకే ఎవరు ఆట వాళ్ళు ఆడుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నేను ఇక్కడికి విన్నర్ అవ్వడానికి వచ్చాను, అంతేగాని అందరితోని పంచాయతీలు పెట్టుకోవడానికి కాదంటూ సీతకి చెప్తున్నాడు నిఖిల్. అయితే పక్కనే ఉన్న నైనిక, ఇలాంటివి చాలా చూసాం, ఇంకెన్ని రోజులు ఉంటుందో చూద్దామనేసరికి ఎన్నన్నా అనుకోండి, నేను ఒక్క మాట మీద ఫిక్స్ అయ్యాను అంటే అది ఏదైనా సరే నేను దాని మీదే స్టాండ్ తీసుకుంటాను. ఆమెతో మాట్లాడనని చెప్పను, ఎంతవరకు ఏంటి అనేది మాత్రమే. మొత్తంగా సోనియా మాయలో నుంచి బయటపడి నిఖిల్ తనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న డెసిషన్కి వచ్చాడంటే ఇక నిఖిల్ని విన్నర్ రేస్లో నుండి తప్పించడం ఎవ్వరి తరం కాదనే చెప్పాలి. మరి మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.